శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి శనివారం. మహాతపుడు ప్రజాపాలునితో చెప్పాడు, ఏకాదశి తిథికి సంబంధించినటువంటి వృత్తాంతం చెబుతాను వినవలసినది. శృణుచాన్యాం వసుపతేరుత్పత్తిం పాపనాశినీం యథా వాయు శరీరస్థో ధనద సంబభూవ. ఓ ప్రజాపాలుడా, వాయువు బ్రహ్మదేవుని యందు ఉన్నటువంటి వాయువు ఏ విధంగా అయితే రూపాన్ని పొంది కుబేరుడయ్యాడో దానికి సంబంధించినటువంటి గాథను తెలియజేస్తాను వినవలసింది అని చెబుతున్నాడు. ఆజ్యం శరీరం యత్తస్మిన్ వాయురంతస్థితో భవత్ ప్రయోజనాన్మూర్తిమత్వం ఆదిష్టం క్షేత్రదేవత. మూలము సకల దేవతలకు అయినటువంటి ఆ బ్రహ్మదేవుని యందు మొట్టమొదట వాయువు ఏర్పడ్డది. ఆ వాయువు అంతస్థితంగా ఉన్నది. అలా అంతస్థితంగా ఉన్నటువంటి వాయువుని బ్రహ్మదేవుడు ఒక ప్రయోజనం కోసమని మూర్తిత్వాన్ని కల్పించాడు. అంటే ఆ వాయువుకి ఆకారాన్ని కల్పించినటువంటి వాడయ్యాడు. తత్ర మూర్ఛస్య వాయోస్తు ఉత్పత్తి కీర్చితేమయ. ఆ వాయువుకి అలా మూర్తిమత్వం ఎలా ఏర్పడ్డదో నేను చెబుతున్నాను వినవలసింది ఓ ప్రజాపాలక అని చెబుతున్నాడు మహాతపుడు. బ్రహ్మదేవుని యొక్క అంతస్థమైనటువంటి వాయువుకే మూర్తిమత్వాన్ని కల్పించాడు. ఒక రూపాన్ని కల్పించడం జరిగింది బ్రహ్మదేవుడు. ఆ రూపమే కుబేరుడయ్యాడు. అలా బ్రహ్మదేవుడు ఎలా రూపాన్ని కల్పించాడు, వాయుదేవుడు ఎలా కుబేరుడయ్యాడు, ఈ విషయాన్ని చెబుతున్నాను అని చెప్పి మహాతపుడు చెబుతున్నాడు. బ్రహ్మణ సృష్టికామస్య ముఖాత్ వాయుర్వినిర్యయౌ. బ్రహ్మదేవుడు సృష్టి చేద్దాము అని అనుకున్నాడు. ఆయన సృష్టి చేయటం కోసమని సంకల్పించుకుంటే ఆయన శరీరము నుండే అనేక ముఖములైనటువంటి రూపాలు వచ్చాయి. అనేకులు పుట్టి సృష్టి కార్యాన్ని నెరవేర్చారు. అలాగే ఆయన ముఖము నుండి వాయువు వెలువడ్డది. సృష్టి చేద్దాము అని సంకల్పించుకున్నటువంటి దశలో ప్రచండ శర్కరావర్షి తం బ్రహ్మ ప్రత్యషేధయత్ మూర్తోభవ శ్వశానతశ్చ తత్రోక్తో మూర్తిమాన్ భవతు. ఆ బ్రహ్మదేవుని యొక్క ముఖము నుండి వెలువడినటువంటి వాయువు తీవ్రమైనటువంటి రీతిలో గులకరాళ్లను వర్షిస్తూ బయటకు వచ్చాట. అలా గులకరాళ్లను వర్షిస్తూ వచ్చినటువంటి వాయుదేవునికి బ్రహ్మదేవుడు చెప్పాడు, ప్రచండ శర్కరావర్షి, గులకరాళ్లను వర్షించేటటువంటి వాడు అతనితో అన్నాడు. దాన్ని ఆపాడు. ముందు బ్రహ్మ ప్రత్యషేధయత్, ముందు ఆ పనిని ఆపేసేయి. నువ్వు రాళ్లని లోకం మీద కుమ్మరించేటటువంటి ప్రయత్నాన్ని మానేసేయి. మూర్తోభవ, నీవు మూర్తివి కావలసింది, అంటే ఒక స్వరూపాన్ని పొందవలసింది. వాయువుకి మూర్తిమత్వం ఉండదు, గాలికి రూపం ఉండదు. గాలికి శబ్దగుణము స్పర్శ రెండు గుణాలే ఉంటాయి. ఆకాశానికి శబ్దగుణం మాత్రమే ఉంటుంది, వాయువుకి శబ్దము స్పర్శ మాత్రమే ఉంటుంది. అంతేగాని గంధము కానీ రూపము కానీ ఇటువంటివన్నీ కూడా వాయువుకు ఉండే అవకాశం లేదు. కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు స్వరూపాన్ని పొందవలసినది అని చెప్పి. అలా చెప్పేటప్పటికీ సర్వేషాం చైవ దేవానాం యత్ విత్తం ఫలమేవ చ.
అలా ఆకారాన్ని పొందమని చెప్పి వాయుదేవుడు ఆకారం పొందగా ఆ వాయుదేవుణ్ణి ఆదేశించాడు. ఏమిటంటే సర్వేషాం చైవ దేవానాం, సమస్త దేవతలకు సంబంధించినటువంటి యద్విత్తం, ఏ సంపద అయితే ఉన్నదో, ఫలమేవచ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సంపదలు ఉన్నా కూడా, తత్సర్వం పాహి ఏనోక్తం తస్మాత్ ధనపతిర్భవ, ఆ సమస్తాన్ని కూడా నువ్వు రక్షించవలసినది. అలా రక్షించటం ద్వారా త్వం ధనపతిర్భవ, నీవు ధనపతివి కావలసినది. దేవతలకి సంబంధించినటువంటి అన్నిటినీ నువ్వు రక్షిస్తూ ఉన్నటువంటి వాడివై ధనపతివి కావలసినది అని అన్నాడు. కాబట్టి దేవతలకు సంబంధించినటువంటి సంపదలన్నీ కాపాడేటటువంటి వాడు ధనపతి. అంటే మనము మన సంపదలన్నీ బ్యాంకులో పెట్టుకుంటాం, దానికి మేనేజర్ ఉంటాడు, దానికి మొత్తానికి రక్షకుడు ఉంటాడు. అట్లా మన సంపదలకి బ్యాంక్ ఎట్లాగో అట్లా దేవతలందరి సంపదలకి కూడా ఈ కుబేరుడే రక్షకుడయ్యాడు. అందువల్లే అతన్ని ధనదుడు అని చెప్పి అన్నారు. ధనపతిర్భవ తస్య బ్రహ్మా దదౌ తుష్టస్థితి ఏకాదశి ప్రభు. అటువంటి ధనపతి అయినటువంటి వాయువు విషయంలో బ్రహ్మదేవుడు చాలా సంతృప్తి పొందాడు. ఎక్కడి నుంచో వచ్చినవాడు కాదు, తన ముఖము నుంచి వచ్చినటువంటి వాయురూపుడే అతనికి ధనపతిత్వం, కుబేరత్వం కల్పించి అతడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం వల్ల బ్రహ్మదేవుడు చాలా సంతృష్టి పొందాడు. తిథిమేకాదశీం ప్రభు తస్యాం అనగ్నిపక్వాసి, ఆ కుబేరునకు ఏకాదశి తిథిని అప్పచెప్పాడు. నువ్వు ఇట్లా ధనదుడివై దేవతలకు సంబంధించినటువంటి సంపదలన్నీ రక్షిస్తున్నావు కాబట్టి నీ కోసమని ఏకాదశిని అంకితం చేస్తున్నాను అని. కాబట్టి ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి కుబేరునికి సమర్పింపబడ్డది బ్రహ్మదేవుని వల్ల. ఈ కారణంగా తస్యాం అనగ్నిపక్వాసి, ఈ ఏకాదశి నాడు బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి ఈ ఏకాదశి నాడు అనగ్నిపక్వాసి అంటే అగ్ని చేత పక్వము చేయబడినటువంటి పదార్థాలని తినాలి, వండనటువంటి పదార్థాలని తినాలి. ఈ ఏకాదశి నాడు వండనటువంటి పదార్థాలని తింటూ యో భవే నీత శుచి, ఎవరైతే నియమపూర్వకమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ శుచిగా ఉంటాడో, తస్యాసు ధనదో దేవః తుష్ట సర్వం ప్రయచ్చతి, అటువంటి వాడి విషయంలో దేవుడైనటువంటి ధనదుడు సంతోషించినటువంటి వాడై అతనికి ఏది కోరుకుంటే అది ఇస్తాడు. సర్వం ప్రయచ్చతి, సమస్తము కూడా ఆ కుబేరుడు ఇస్తాడు అని చెప్పి మహాతపుడు ప్రజాపాలుడితో చెప్పాడు. కాబట్టి బ్రహ్మదేవుని యందు ఉన్నటువంటి వాయువు బయటికి వచ్చి బ్రహ్మదేవుని యొక్క ఆదేశంతో రూపాన్ని పొంది కుబేరుడయ్యాడు. ఆ కుబేరుడే దేవతల యొక్క సంపదలన్నింటినీ కాపాడుతున్నాడు. అలా కాపాడుతున్నందువల్ల సంతృప్తుడై ఆ కుబేరునికి ఏకాదశి తిథిని, ఈరోజు ఏకాదశి, ఈ తిథిని అంకితం చేశాడు బ్రహ్మదేవుడు. అంకితం చేస్తూ ఈనాటికి సంబంధించినటువంటి విధులని చెప్పాడు ఆయన. ఏమిటంటే ఈ ఏకాదశి నాడు అపక్వమును భుజించాలి, వండినటువంటి పదార్థాలు కాక ఏకాదశి ఉపవసించాలి. ఆ ఉపవాసంలో కూడా ఒకంత అవకాశం ఏమిటంటే అపక్వములు భుజించటం, అసలు ఏమీ తినకుండా ఉండటం అనేటటువంటిది అన్ని వయస్సు వాళ్ళకి అర్హమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వండిన పదార్థాలు కాకుండా పండ్లు, పాలు ఇటువంటి వాటిని తీసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అలా చేసేటట్లయితే అతనికి కుబేరుడు సమస్తములైనటువంటి కోరికలు తీరుస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. యయేతాం శృణుయాద్భక్త్యా పురుష పఠతే పివా సర్వకామమవాప్నోతి స్వర్గలోకంచ గచ్చతి. అంతేకాదు ఈ కుబేరునికి సంబంధించినటువంటి ఏకాదశి వృత్తాంతం వినటువంటి వాళ్ళకు కూడా, లేదు చదివినటువంటి వాళ్ళకు కూడా ఆ ధనదుడైనటువంటి కుబేరుని యొక్క అనుగ్రహంతో సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి చెప్పబడ్డది. స్వస్తి.